असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योन्मा అమృతంగమయ. మునులు ఎందరూ వెతికారు సత్యమైన ఆ దేవుని, నిష్టగా ధ్యానించారు అమృతత్వము ఏదని. మునులు ఎతికినా సత్యము యేసే, అమృతత్వము తెచ్చినదేసే. మునులు వెతికినా సత్యము యేసే, అమృతత్వము తెచ్చినదేసే. చీకటి నిండిన బ్రతుకులలో వెలిగిన నీతి సూర్యుడే, నరులకు నరకము బాపగా నలిగిన దైవం యేసుడే. ఆలోచించరదేలా, మీరాలోచించరదేలా, ఆది దేవుడు ఎవరనుచు అన్వేషించరదేలా, అసలు దేవుడు ఎవరనుచు ఆలోచించదేలా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో ఒక మాటను చదువుకొని ముందుకెళ్దాం. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. మనం పాపలమై ఉన్నప్పుడు మన పాపం నిమిత్తం యేసు ప్రభు భూలోకమునకు వచ్చి చనిపోయి మన పాపముల నిమిత్తం తన రక్తమును కార్చాడు. నిజంగా యేసు ప్రభు లాగా ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని చూచినట్లయితే యేసు ప్రభు మాత్రమే ఆ విధంగా మనుషుల పాపం నిమిత్తం పరమును వీడి భూమి మీదకి వచ్చి నరక యాతన అనుభవించి చనిపోయి మరలా 3వ దినంలో సజీవుడిగా లేచి ఆరోహణమై వెళ్ళాడు. నిజమైన దేవుడు యేసు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆలోచించండి మీరు. ఆర్య ఋషులు కూడా చెప్పిన మాటలు, శ్లోకాల్లో యేసు ప్రభు గుర్తులు, యేసు ప్రభు పోలికలు స్పష్టంగా అక్కడ తెలియపరచబడ్డాయి. కానీ యేసు ప్రభువుని దూషించి యేసు ప్రభువుని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. అర్థమైందా? రేపు యేసు ప్రభు 2వ రాకడ వచ్చినప్పుడు వాళ్ళందరూ అరే మేము అనుకోలేదు కదా, యేసు ప్రభు నిజమైన దేవుడు అని మేము తిట్టాము కదా, దూషించాము కదా అని రమ్ము కొట్టుకొని ఏడవాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసు ప్రభులాగా ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పూర్తి ఆధారాలతో చూపించండి. అవసరమైతే నేనే యేసు ప్రభు మార్గంని విడిచిపెట్టి ఆ మార్గంలో ఫాలో అవుతా. కానీ సత్యం ఉండాలి, యథార్థంగా ఉండాలి, అర్థమైందా? ప్రేమ ఉండాలి, న్యాయం ఉండాలి, కనికరం ఉండాలి. ఈ అన్నిటినీ పోలిన కొలత యేసు ప్రభువు మాత్రమే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. గాడ్ బ్లెస్ యూ.